అన్నా మనం గింత ముద్దుగా నవ్వుకుంటాం కలుస్తాం కానీ మన కార్యకర్తలేందే మా పార్టీ మీ పార్టీ అని దుంకులాడతారు. ఒకనికి ఇల్లే ఉండదు, ఇంకోనికి జాబే ఉండదు, మరొకడు అప్పుల పాలవుతాడు, ఒకనికి పిల్లనియరు, రందితోని ఒకడు తాగుబోతాడు అవుతాడు. వాళ్ళకే పుట్టాడు బాధలుంటాయి కానీ మన కోసం కొట్టుకుంటారేందే. మనకేమో పదవి బాధ తప్ప ఏ బాధ ఉండదు. మన పిల్లలకు ₹1,00,000 టీ షర్టులు, విదేశాల చదువులు, మన ఇంటి నిండా పనోళ్లు, అసొంటి మన కోసం బీపీలు పెంచుకొని గుత్పలు అందుకుంటారు, కుస్తీలకు తయారైతారు, తలకాయలు వలగొట్టుకుంటారు, పోలీస్ స్టేషన్ల పాలైతారు, మళ్ళా మనమే కాపాడినట్టు కవరింగ్ ఇస్తాం. అవన్నీ యాదికత్తే నాకైతే మస్తు నవ్వొస్తుంది. రాజకీయం తెలియదు, మన్ను తెలియదు మన సోషల్ మీడియా సిపాయిలకు. ఒక్కొక్కడు తాడి షర్ట్ అంతా ఎగురుతారు, సోయి లేని సోది పడివేగాళ్ళు. చలో రేపటి నుంచి మళ్ళా తిట్టుకుందాం, ఈసారి కొద్దిగా డోసు పెంచుదాం. దాంతోని మన కోసం యుద్ధం చేయాలి. ఈ కార్యకర్తలనే మన బానిసగాళ్ళు చంపుకోవాలి. మనకు మంచి కంటెంట్ ఉన్నది. ఒకళ్ళకు మతం అనే మంటలు లేపే ఆయుధం ఉన్నది, ఇంకోలకు తెలంగాణ సెంటిమెంట్ ఆయుధం ఉన్నాయి. వీటితోని ఎప్పటికీ ఒడవని పంచాయతీ మోపు చేయొచ్చు. ఎటువంటి సమస్యకైనా వాటిని వాడుకోవచ్చు. జనం కొట్టుగా చచ్చేటట్టు చేయొచ్చు, మనం అంటే పడి చచ్చేటట్టు చేయొచ్చు. ఈ ముచ్చట మన అభిమాన పిచ్చోళ్లకు తెరవైపోవాడు గాను. సరేనే ఉంటాయిగా, మైకులు మన చేతికి రాగానే మన డ్రామాలు మొదలు పెడదాం. పొట్టు తిట్టుకున్నట్టు చేద్దాం.